దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. మీ అందరికీ యేసు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తుంటున్నాను. మిమ్మల్ని అందరికీ మరి ఒక్కసారి డైలీ డైరెక్షన్కి మీకు స్వాగతం పలుకుతున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనము తెలుసుకుంటే, దేవుని యొక్క వాక్య జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటే, దేవుని యొక్క వాక్యము మనకు మార్గాన్ని చూపిస్తుంటుంది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశం ఏంటంటే, ఎవరు వింటున్నారు అనే అంశం ద్వారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. చాలా ప్రాముఖ్యమైన అంశము, జాగ్రత్తగా గమనించండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనంలో మనం గమనిస్తున్నట్లయితే, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంటుంది. బైబిల్లో మనం గమనించినట్లయితే, దేవుడు మన పక్షము నుండగా మనకు విరోధి ఎవడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటుంది. సో బైబిల్లో మనం యేసుక్రీస్తు ప్రభువుని గమనించినట్లయితే, మార్కు సువార్త 11వ అధ్యాయం 23వ వచనములో అక్కడ అంజూరపు చెట్టుతో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడినాడు. సో అంజూరపు చెట్టుతో మాట్లాడి అంజూరపు చెట్టును శపించినప్పుడు 24 అవర్స్ తర్వాత ఆ చెట్టు కంప్లీట్గా వేర్లతో సహా ఎండిపోయినట్లుగా మనం గమనిస్తుంటున్నాం. అదే రీతిగా మనకు లూకాసు వార్త 17వ అధ్యాయం 6వ వచనంలో గమనించినట్లయితే, మీరు వెళ్ళి ఈ కంబలి చెట్టును ఇక్కడి నుంచి వెళ్ళి వేర్లతో సహా ఆ సముద్రంలో పడుమని చెప్పినప్పుడు అది పడుతుంది అని అక్కడ శిష్యులు పౌలు శిష్యులు ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అదే రీతిగా మనం పాత నిబంధనలు గమనిస్తే, యెహోషువ విజయం పొందుకోవడానికి సూర్యచంద్రులకు ఆజ్ఞాపించి సూర్యచంద్రులను ఆపివేసినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈ 3 సందర్భాల్లో మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు మాట్లాడినప్పుడు ఆ అంజూరపు చెట్టు విన్నది. ఇక్కడ శిష్యులు మాట్లాడినప్పుడు ఆ కంబలి చెట్టు విన్నది. ఇక్కడ యెహోషువ మాట్లాడినప్పుడు సూర్యచంద్ర నక్షత్రములు వినడం జరిగింది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. సో మనము కూడా మనకు వ్యతిరేకంగా ఉన్న వాటి కొరకు వాటితో మనం మాట్లాడినప్పుడు అవి వింటున్నాయా? మనం దేవునికి లోబడినప్పుడు, మన మాటలు దేవునికి లోబడి మనం దేవుని యొక్క అధికారము చేత మన కుటుంబంలో ఉన్న సమస్యలతో మనం మాట్లాడినప్పుడు, మన శరీరంలో ఉన్న రోగములతో మనం మాట్లాడినప్పుడు అవి విని మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాయా అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. మనం యేసుక్రీస్తు ప్రభువుని గమనిస్తే, తను పరిచర్య చేసిన కాలంలో ఎప్పుడు కూడా దయ్యాల కొరకు ప్రార్థన చేయలేదు, రోగుల కొరకు ప్రార్థన చేయలేదు. జాగ్రత్తగా గమనించండి. దయ్యాలను ఆజ్ఞాపించి వెళ్ళగొట్టినాడు. రోగములను ఆజ్ఞాపించి రోగాలను వెళ్ళగొట్టి ఉంటున్నాడు. గమనించండి, మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభు వలె యేసుక్రీస్తు ప్రభు దయ్యాలను వెళ్ళిపో అంటే వెళ్ళిపోయినాయి, రోగాలను వెళ్ళిపో అని ఆజ్ఞాపించినప్పుడు రోగములు వెళ్ళిపోయినాయి. సో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మనము దేవునికి లోబడినప్పుడు, దేవుని మాటలకు లోబడినప్పుడు, దేవునికి లోబడి మనం మాట్లాడినప్పుడు, మనం ఆజ్ఞాపించినప్పుడు మన ఆజ్ఞ అపవాది విని పారిపోవాలి. మనం మాట్లాడినప్పుడు మన మాట మన కుటుంబంలో ఉన్న శ్రమలు విని పారిపోవాలి. మన మాట మన కుటుంబంలో ఉన్న సమస్యలు విని మనల్ని విడిచిపెట్టి పోవాలి. ఎవరు వింటున్నారు? మన మాట మన రోగం, మన శరీరంలో ఉన్న రోగం వింటుందా? మన మాట మన కుటుంబాన్ని గలిబిలి కలగచేస్తుంటున్న శోధనలు వింటున్నాయా? మన మాట మనల్ని పట్టి పీడిస్తుంటున్న అపవాది వింటున్నదా? ఒకసారి గమనించండి. మనం దేవునికి లోబడినప్పుడు దేవుడు మన హృదయంలో నుంచి తన అధికారాన్ని విడుదల చేస్తాడు. దేవునికి మనం లోబడినప్పుడు మన మాటల్లో దేవుని యొక్క శక్తి విడుదలవుతుంటుంది. మనం దేవునికి లోబడినప్పుడు దేవుని యొక్క ఆత్మశక్తి మన హృదయంలో నుంచి, మన నోటి మాటల్లో నుంచి ఆ రోగం మీదకి విడుదలవుతుంటుంది. మన శరీరంలో ఏ రోగం అవుతుందో, మన కుటుంబంలో ఏ సమస్య అయితే ఉన్నదో
దానికి దానితో మనం మాట్లాడాలి. మన సమస్యతో మనం మాట్లాడాలి. మన శరీరంలో ఉన్న బలహీనతతో మనం మాట్లాడాలి. మాట్లాడి దాన్ని గద్దించగలిగినప్పుడు అది మన శరీరంలో నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు అది మన మాట వింటుంది. అప్పుడు అది మన యొద్ద నుంచి పారిపోతుంటుంది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. మనం ఎలా ప్రార్థన చేస్తుంటున్నాం? మన మాట అపవాది విని పారిపోతుందా? మనం మాట రోగం విని విడిచిపెట్టిపోతుందా? ఒకసారి గమనించండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. మనం దేవునికి లోబడినప్పుడు, దేవునికి లోబడి అపవాదిని గద్దించినప్పుడు అది మన యొద్ద నుంచి పారిపోతుంది అని యాకోబు పత్రిక 4:7 స్పష్టంగా మనం చూస్తుంటున్నాం. మనం దేవునికి లోబడినప్పుడు మన మాటలలో శక్తి విడుదలవుతుంటుంది. మనల్ని పీడిస్తుంటున్న రోగానికి మనం ఒక డైరెక్షన్ని చూపిస్తాం, వెళ్ళిపోమని. మన కుటుంబంలో సమస్యకు ఒక మార్గాన్ని చూపిస్తాము, ఆ మార్గంలో అది వెళ్ళిపోతూ ఉంటుంది. కనుక ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. ఎవరు వింటున్నారు? నువ్వు మాట్లాడుతుంటే, నువ్వు గద్దిస్తుంటే అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అప్పుడు దేవుని మన పక్షముగా ఉన్నప్పుడు మనకు వ్యతిరేకంగా ఏది కూడా పనిచేయదు. మనకు విరోధముగా ఏ ఆయుధం కూడా పనిచేయదు. అవన్నీ మన మాట విని పారిపోతాయి. కనుక ఈరోజు ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఈ యొక్క వాక్యాన్ని ఈ రోజంతా కూడా మనం ధ్యానిస్తాం. ఈ వాక్యంలో ఉన్న శక్తి మనం గ్రహించినప్పుడు మన పక్షంగా ఎవ్వరు కూడా పనిచేయరు. మన పక్షంగా ఏ ఆయుధం కూడా పనిచేయదు. దేవుని మాటకు లోబడ్డప్పుడు మన మాట మనకు విరోధంగా రూపింపబడుచుంటున్న ప్రతి వ్యతిరేకంగా అన్నీ కూడా విని పారిపోతాయి. కనుక అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఈ వాక్యము ద్వారా మనం ఏదైనా నేర్చుకొని, ఈ వాక్యం ద్వారా మనం ఆశీర్వదింపబడితే ఈ వాక్యాన్ని ఇతరులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉంటే కామెంట్ రూపంలో కింద కామెంట్ తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. గాడ్ బ్లెస్ యూ ఆల్.